ఇప్పుడు మా యొక్క అలయబలయ కమిటీ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారిని విచ్చేసినటువంటి అతిథులందరినీ కూడా స్వాగతం పలకవలసిందిగా శ్రీమతి విజయలక్ష్మి గారిని కోరుతున్నా. జానారెడ్డి గారు వేరే కార్యక్రమం దృష్ట్యా వెళ్తున్నారు. వారిని 2 నిమిషాలు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. శ్రీ జానారెడ్డి గారిని 2 నిమిషాలు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. తెలంగాణలో ప్రతి సంవత్సరం 19 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, ప్రత్యేకించి ముఖ్య అతిథులైనటువంటి హర్యానా గవర్నర్, తెలంగాణ గవర్నర్ అండ్ అదర్ గవర్నర్స్తో పాటు అనేక మంది ముఖ్యులందరికీ ఈ దసరా సందర్భంగా వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇది తెలంగాణ సాంప్రదాయాన్ని, సంస్కృతిని సాటి చెప్పటమే కాకుండా తెలంగాణ విభిన్న వర్గాల వారికి ఐక్యతకు ఒక వేదికగా, అదే కాదు ఈ తెలంగాణ అభివృద్ధికి అందరి యొక్క సఖ్యతకు సూచికగా ఈ వేదిక ఉంటుందని నేను భావిస్తూ అందరినీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ పెద్దలు హిజ్ ఎక్సలెన్సీ హర్యానా గవర్నర్ గారు, పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, వేదికను అలంకరించినటువంటి అధిరథ మహారథులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా 2005లో ఈ అలయ్ బలయ్ అనే కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు మరి ఏర్పాటు చేయడమే కాకుండా భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని, దసరా అనేది మన సాంప్రదాయాలకు, మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా రాజకీయాల్లో కానీ నిత్య జీవితంలో కానీ ఎవరు ఏ పార్టీల్లో ఉన్నప్పటికీ దసరా పండుగ అందరూ సమానమే, అందరూ ఏకతాటిపైకి రావాలనేటువంటి గొప్ప సంకల్పంతోనే పెద్దలు బండారు దత్తాత్రేయ గారు ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి గడిచిన 2-3 సంవత్సరాల నుంచి వారి యొక్క అమ్మాయి అయినటువంటి లక్ష్మి గారు, విజయలక్ష్మి గారి కార్యక్రమాన్ని నిర్వహించడం, నేను కమిటీ సభ్యులకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలో విభిన్నమైనటువంటి పండుగలు జరుగుతున్నప్పటికీ దసరాకు ఉన్నటువంటి ప్రత్యేకతలు మన అందరికీ తెలుసు. ఎవరికి ఎన్ని విభేదాలున్నా, ఎన్ని మనస్పర్ధలున్నా దసరా పండుగ నాడు అందరూ కలివిడిగా కలిసిమెలిసి అలయ్ బలయ్ చేసుకోవడం అనేది మన సంస్కృతి. ఆ సంస్కృతి శాశ్వతంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే పెద్దలు బండారు దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి గడిచిన 19 సంవత్సరాలు అంటే 20వ సంవత్సరానికి అడుగెడుతున్నటువంటి శుభతరుణంలో బండారు దత్తాత్రేయ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి వారు నిండు నూరేళ్లు ఇటువంటి కార్యక్రమాలని రెగ్యులర్గా నిర్వహిస్తూ ముందుకెళ్లాలని వారి యొక్క అమ్మాయి కమిటీ సభ్యులకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా దసరా శుభాకాంక్షలు, ఇక్కడికి వెంచేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇప్పుడు మా అలయ్ బలయ్ కమిటీ చైర్మన్ గారైనటువంటి అలయ్ బలయ్ కమిటీ విజయలక్ష్మి గారు ఇక్కడ మన అలయ్ బలయ్ కమిటీ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి